రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్య మీద సుమారు 44 డిమాండ్స్ కూడా రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో వారు ముఖ్యంగా ఎటువంటి డిమాండ్స్ కోసం చేస్తున్నారు, ఈ సమయంలో ఎందుకు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల గారు ఉన్నారు. అదేవిధంగా చెప్పండి మేడం, ఈ రోజు ముఖ్యంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంటే ఇటువంటి ఈ నిరసన ముఖ్యంగా ఎటువంటి డిమాండ్స్ వెళ్తున్నారు, అసలు ఈ డిమాండ్స్ కోసం ఎంతకాలం నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈ రోజున అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఉద్యమాన్ని చేస్తూ ఉందండి. ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇవ్వడానికి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెయిట్ చేస్తాయి. దాదాపు ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. 20 నెలలు అయిపోయినా కూడా విద్యా వ్యవస్థలో సమస్యలు పరిష్కారం కాలేదు, ఆర్థిక సమస్యలు పరిష్కారం కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకోవాలంటే ఉద్యమాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్